ఇది ఫెస్టివల్ సీజన్. ఈ టైంలో ఆకాశంలో పతంగుల సందడి కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి ఇది పండగ లాంటిది, కానీ అనేక మంది కుటుంబాల్లో విషాదానికి కూడా కారణమవుతోంది. పతంగుల మాటున ఆగున్న ప్రమాదాలు జనం ప్రాణాలను తీస్తున్నాయి, లేదంటే గాయపడేలా చేస్తున్నాయి. దీనంతటికీ కారణం చైనా మాంజా. నిజానికి అది మాంజా కాదు, యమపాసం. మనుషులనే కాదు, పక్షులు, జంతువులు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఈసారి కూడా మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరింది చైనా మాంజా. పతంగుల సందడి చాలా మంది జీవితాల్లో చీకటిని మిగులుస్తోంది. పతంగులను ఎగరవేయడానికి ఉపయోగిస్తున్న మాంజా కారణంగా ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పతంగుల పోటీల్లో మన కైట్ ఎంత ఎత్తుకు ఎగురుతుంది అనే దానికంటే కూడా పక్క వాళ్ల గాలిపటాన్ని పడగొట్టడంలోనే చాలా మంది మజా ఫీల్ అవుతారు. ఇక ఇందుకోసం చాలా గట్టిగా ఉండే దారం అవసరమవుతుంది. పతంగుల పోటీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న దారం చైనా మాంజా. గాజు పొడితో పాటు కొన్ని ప్రమాదకరమైన రసాయనాల కలయికతో తయారు చేసే ఈ మాంజా కారణంగా పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ఎందరో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పతంగులు ఎగరేసేందుకు ఉపయోగించే చైనా మాంజాను అమ్మితే తాట తీస్తామంటున్నారు పోలీసులు. చైనా మాంజా చుట్టుకుని గతంలో అనేక మంది మృతి చెందారు. గతేడాది లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై తెగిపడిన చైనా మాంజా బైక్ పై వెడుతున్న ఒక సైనికుడి మెడకు చుట్టుకోవడంతో అతడు చనిపోయాడు. తెగిపడిన చైనా మాంజాలో చిక్కుకుని పదుల సంఖ్యలో పక్షులు కూడా మృతి చెందాయి. ఈ చైనా మాంజాపై ప్రభుత్వ నిషేధం ఉన్న నగరంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. నిషేధిత మాంజాను విక్రయిస్తున్న దుకాణదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. కమిషనర్ ఆదేశాలతో నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు పోలీసులు. పతంగులకు, మాంజాల హోల్సేల్ అమ్మకాలకు కేర్ ఆఫ్ గా ఉన్న అఫ్జల్గంజ్, మంగళహాట్, ఓల్డ్ సిటీలోని ఇతర ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. 10 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గాజుపూత, కెమికల్స్ ఉండే చైనా మాంజా అమ్ముతున్న వారిపై కేసులు పెట్టారు. సౌత్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లో ఎక్కువగా అమ్ముడయ్యే చైనా మాంజాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. ఒక్కరోజే 15 మంది విక్రయదారులపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 987 చైనా మాంజా బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా అఫ్జల్గంజ్ లో 360, ఆసిఫ్ నగర్ లో 170, షాయినాథ్ గంజ్ లో 102, చిలకలగూడలో 80, టప్పా చబుత్రలో 122 బండిళ్లను సీజ్ చేసినట్లు అడిషనల్ డీసీపీ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి చైనా మాంజాలను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, నేరస్తులకు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఈ యొక్క చైనీస్ మాంజా వల్ల ఏంటంటే ఈ కైట్స్ ఫెస్టివల్లో పైకి ఎగిరేసేటప్పుడు ఇది చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల వేరే కైట్స్ని కట్ చేయడానికి అదొక సరదాగా సంతోషం కోసము చేసుకునే పని. అది తర్వాత దీన్ని గాలిలో వదిలేసినప్పుడు అది గాలిలో వేలాడుతూ ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా కానీ, పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలకు తగులుకోవటం కానీ, వాటి యొక్క మెడకు తగులుకోవటం కానీ ఇటువంటి జరిగి పక్షులకు కూడా చాలా రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. చైనా మాంజా చాలా ప్రమాదకరం. దానికి ఉన్న గాజుపూత, కెమికల్ పూతలతో అది షార్ప్గా ఉంటుంది. ఎంత షార్ప్ అంటే వేగంగా బైక్ పై వెడుతున్న వ్యక్తి మెడకు ఆ మాంజా తగిలింది అంటే అంతే సంగతులు, గొంతు తెగుతుంది. ఈ చైనా మాంజా కారణంగా ప్రతి సీజన్లో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మాంజాతో పతంగులు ఎగరవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. అయినా మార్కెట్లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ వారంలోనే 3-4 చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఇక సీజన్లో అయితే వందలాది పక్షులు ఈ మాంజాకు బలవుతున్నాయి.